నాకైతే మాత్రం వినబుద్ధి కావట్లేదు, చిరాకు వచ్చేస్తుంది క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ కెమెరా ముందు ఉన్నా కానీ కనీసం అసలు ఇప్పటివరకు డైరెక్షన్ చేసుడు వచ్చా అనే ఫీలింగ్ లో క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఒక కొత్త హీరో, ఒక ఫ్రెష్ ఫేస్, అప్పటి వరకు ఎవరు కూడా బిగ్ స్క్రీన్ మీద ఎవరు చూడలేదు. అలాంటి పర్సన్ ని జనాల చేత చీర్స్ కొట్టించి పీపుల్ ని ఒక మాస్ హీరోగా బిలీవ్ చేయగలిగావు అని అంటే దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ టాస్క్. ఐ థింక్ అక్కడ నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ టెంపర్ నాకు ఒక్క సినిమా కూడా పూరి గారిది చూడలేకపోయినా. ఇట్ ఫెల్ట్ లైక్ అయిపోయింది, ఇంకా ఈ సినిమాతో ఇంకా సర్దేసుకోవాలి. నిజంగా ఈయన పోకిరి తీసింది, నిజంగా ఈయన బిజినెస్ మ్యాన్ తీసింది, నిజంగా ఈయననైనా బుజ్జిగాడు లాంటి క్యారెక్టర్ రాసింది. అందరికీ దండాలు, నమస్కారం. పూరి జగన్నాథ్ గారు, ఆయన ఫిల్మ్స్ ఒకప్పుడు ఎలా ఉండేటి, ఆయన ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు వచ్చే డబుల్ స్పాట్ మీద మా ఎక్స్పెక్టేషన్స్, ఎక్సైట్మెంట్ ఎలా ఉంది, ఇది కానీ పోతే పరిస్థితి ఏంటి. పూరి జగన్నాథ్ గారు ఒక విజనరీ, హీ వాజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఒక రకంగా చెప్పాలంటే ట్రెండ్ సెటర్ అని చెప్పాలి. ఆయన తీసిన సినిమాలు, ఆయన వాడిన ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్, షార్ట్ మేకింగ్, అవే కాకుండా ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమాలు, దాని తర్వాత ఏమైనా, వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాం అనమాట ఇవాళ. సో యా మ్యాన్, సాయి కృష్ణ, నా ఫస్ట్ క్వశ్చన్ అంటే పూరి జగన్నాథ్ గారి ఫిల్మ్స్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఎన్ని తీశారో గుర్తు కూడా లేదు నాకు. నీకు ఏ సినిమా చాలా ఫేవరెట్? నా ఫేవరెట్ ఈడియట్. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్లీ లైక్ ఒక రిచ్ అమ్మాయి, ఒక పూర్ అబ్బాయి, తెలిసిన కాంబోనే కదా. అలాంటి ప్రతి సిచ్యువేషన్ లోనూ ఇప్పుడు హీరోయిక్ గానే ఉంటాడు, కానీ హీరో ఒక మెట్టు వెనక్కి దిగేది ఎప్పుడంటే తన స్టేటస్ అవన్నీ చూసి కొంచెం తలదించుకునే వెళ్తా ఉంటాడు, అంటే ఎంత ఎదురెళ్ళినా ఇన్ జనరల్. కానీ దీంట్లో అలా కాదు, ఏ కమిషనర్ కూతురు పెళ్లిళ్ళు కావా మాకేంటి అలాగా, అంటే ఆ టైప్ ఎవరు కూడా దాన్ని చూపించలేదు. అంటే లవ్ స్టోరీస్ లో ప్రివిలేజ్డ్ అమ్మాయి పూర్ అబ్బాయితో చూపించారు, బట్ ఇక్కడ ఎలా కాదనమాట. దిస్ వాస్ ఎ డిఫరెంట్ టేక్ ఆన్ దట్. అంటే లైక్ ఇడియట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఖచ్చితంగా రవితేజ గారితో ఆయన ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. దేవుడు చేసిన మనుషులు పక్కా పెడదాం 2 నిమిషాలు. ఆ సినిమా వచ్చిన తర్వాత మర్చిపోదాం, వద్దులే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడడం అంత మంచిది. రవితేజ గారితో 2 సినిమాలు చేశారు. నా క్వశ్చన్ ఏంటంటే అమ్మ నాన్న ఓ తమిళంనాయ్, ఈడియట్, ఈ 2 సినిమాలలో నీకు నచ్చిన సినిమా ఏంటి? అబ్బా, ఐ స్టిల్ గో ఫర్ ఈడియట్. బట్ అమనాన్న తమిళమ్మాయి నేను ఎందుకు లేదని చెప్తాను. ఒక కొడుకు ఫాదర్ ఎక్కడో దూరంగా ఉన్నాడు, తన తల్లిని లూజ్ చేసుకున్నాడు, ఆ తర్వాత కొడుకు వెళ్ళి తండ్రి దగ్గర ఉండటం ఆస్పెక్ట్ అంతా బాగుంది. కానీ కొన్ని చోట్ల అనిపించింది, మెయిన్లీ నాకు ఆలీ క్యారెక్టర్ ఏరియాలో నాకు ఎందుకు మరి దాంట్లో నచ్చదు. నాకైతే మాత్రం ఈడియట్ కన్నా నాకు అమ్మ నాన్న తమిళమ్మాయి చాలా 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 ఇష్టం. అమ్మ నాన్న తమిళమ్మాయిలో నాకు నచ్చేది ఏంటంటే హీఈస్ అ రెస్పాన్సిబుల్ సన్. పిచ్చి ఏడవాడు, వాళ్ళ అమ్మ చెప్పిందా వింటాడు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కానీ వాళ్ళు ఎంత లైక్ యాటిట్యూడ్ ఉంటది, యాటిట్యూడ్ ఎక్కడ పోదు. పూరి జగన్నాథ్ క్యారెక్టర్స్ అంటేనే యాటిట్యూడ్ తోడు ఉంటాయి. యాటిట్యూడ్ లేదంటే పూరి జగన్నాథ్ సినిమా కాదు అది. అలాంటి యాటిట్యూడ్ పెట్టుకున్న తర్వాత కూడా హీఈస్ అ వెరీ వెరీ రెస్పెక్టబుల్ సన్. ప్రతిదీ రెస్పాన్సిబుల్ గా తీసుకుంటాడు. వాళ్ళ నాన్నకి ఎంత కోపగించినా కానీ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకి ఎప్పుడైతే వాళ్ళ నాన్నని కొడతాడో, అప్పటి వరకు నేను బాక్సింగ్ నేర్చుకున్నా చేసినా ఇవేవి చెప్పకున్నాడు, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళందరినీ ఫైట్ చేస్తాడు చూసినా, ఆ సీన్ నేను చెప్తున్నా కదా రిపీట్స్ లో చూస్తాను నేనైతే మాత్రం. ఐ ప్రిఫర్ అమ్మ నాన్న తమిళమ్మాయి ఓవర్ ఇడియట్ ఎనీ డే. ఆ ఇడియట్ వచ్చిన తర్వాత అసలు ఎన్ని మారినాయి అంటే, అసలు ఒక టిపికల్ కమర్షియల్ హీరో, ఒక హీరో అనేటోడు ఎలా ఉంటాడు అప్పటి వరకు అంతా సుతపూసలు, లేదా జస్ట్ చిన్న చిన్న లవ్ స్టోరీలు, లేదా పెద్ద హీరో అయితే మాత్రం లైక్ యాక్షన్ సీక్వెన్సెస్లు, లైక్ కమర్షియల్ ఫైట్లు, మాస్ మసాలా సాంగ్స్ ఉంటుండే. ఇడియట్ టోటల్ గా మార్చిపారుతుంది అంతా. ఏమీ లేనోడు కూడా వాడి యాటిట్యూడ్ తోటి పెద్దోళ్ళ మీద ఫైట్ చేయొచ్చు. అంటే కమిషనర్ కూతురుకి అయితే పెళ్ళిళ్ళు కావా, వాళ్ళకి ముగ్గులు రారా, అసలు అట్లాంటివి అప్పటివరకు చూడలేదు. పూరి జగన్నాథ్ సినిమా అని ఒక మార్క్ ఉంటుంది సినిమాకి, అది మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్. పోకిరి ఇచ్చినంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నాకు పూరి జగన్నాథ్ గారి ఫిల్మ్స్ లో ఏది ఇవ్వాలి. I really agree on that. 2006 I was 7 years old. థియేటర్ లో పోయిన తర్వాత ఖైరతాబాద్ హీరో అని చెప్పేసి ఒక సీన్ నడుస్తుంది చూడు. నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? ఇప్పటికీ చెప్తున్నా, ఎన్ని లాంగ్వేజ్లైనా రీమేక్లు చేయండి ఆ సినిమాని. వాంటెడ్ అంటావా, పొక్కిరి అంటావా, పోర్కి అంటావా, ఏదన్నా కానీ నీ ఇష్టం. ఆ సినిమాని, ఆ సీన్ ని రీక్రియేట్ చేయగలిగిన లైక్ సత్తా ఎవరికి లేదు. అది లిటరల్ పూరి బ్రిలియన్స్. అది ఒక క్లైమాక్స్ ని ఇలా కూడా రివీల్ చేయొచ్చు,
ఒక సస్పెన్స్ ని ఇంతసేపు హోల్డ్ చేసి, అంటే ఇప్పుడు లెట్స్ లియో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నీకు డౌట్ వచ్చిన ప్రతిసారి లియోలో అంటే అరే నేను కాదురా అని చెప్తాడు ఆడు. దానికి ఒక స్ట్రాంగ్ రీజన్, ఒక మోటివ్ చెప్తాడు. స్టిల్ నీకు ఎక్కడో కొడుతుంది ఈడేరా అని. ఇంత కూడా డైవర్ట్ అవ్వడం కూడా చాలా కష్టం. బట్ దీంట్లో వచ్చేసరికి లాస్ట్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఎట్లా లియోకి కంపారిజన్ చేస్తున్నా కాబట్టి దీనిలో ఎట్లా ఉంటది అంటే నేనేరా కృష్ణ మోహన్, నేనేరా ఐపీఎస్ అని నువ్వు నమ్మేటట్లేవు. ఎందుకు పోకిరి వాజ్ సో పవర్ఫుల్ అంటే ఆ పర్టికులర్ ట్విస్ట్ బికాస్ ఆఫ్ పండుగడి క్యారెక్టరైజేషన్. లిటరల్ గా దూరిపోతాడు. అట్లని చెప్పి కూడా పూరి ఏం చేసినట్టు దానికి ఒక మోరల్ కంపాస్ ఇచ్చిండు ఆ క్యారెక్టర్ కి. మరి పిల్లలేంటి? పిల్లలు పోతారు. అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు. ఇది నా కాన్సెప్ట్. అట్లా ఆలోచించాడు ఎవరైనా, రౌడీ షీటర్ కానీ ఏదైనా కానీ. ఆ మోరల్ కంపాస్ ఇచ్చిండు మనకు తెలుస్తుంది. అండ్ ఆ మోరల్ కంపాస్ హీరోయిన్ క్యారెక్టర్ తో కూడా వస్తుంది. అండ్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఎప్పుడైతే లైక్ పోయిండ్రా లైక్ వీళ్ళు లేడరా అని చెప్పేసి ఇట్లా డోర్ వేయంగానే వెనక టోటల్ సిల్హుయేట్ లో బాబు ఒక్క నిల్చొని ఉంటాడు చూడు. అమ్మో బాబోయ్, ఆడు పోస్తాడు లిటరల్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ దొరకలేరు నీకు, వచ్చిన రోజు మాత్రం ఇక్కడ పోలీసులు అన్న వెంటనే ఆ షాట్ మళ్ళీ అక్కడ. నిజంగా చెప్తున్నా, ఐ డోంట్ థింక్ పూరి జగన్నాథ్ మళ్ళీ ప్లాన్ చేసుకున్నా ఏం చేసినా గానీ ఐ డోంట్ థింక్ ఇంకో సినిమా ఇలాంటిది చేయలేడు. నో డౌట్ అబౌట్ ఇట్. రాదు. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వాలనేది పోకిరి నుంచి ఆయనకి మొదలైంది. ముందు ఈడియట్ ఉంది, అమ్మ నాన్న తమిళమ్మాయి ఉంది, శివమణి ఉంది. శివమణి డిఫరెంట్ ఆ క్యారెక్టరైజేషన్ సినిమా కంటే నా క్యారెక్టరైజేషన్ మానేస్తుంది బద్రీలో. నాకైతే మాత్రం ఇప్పటి వరకు నాగార్జున గారి ఫిలిం కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అంటే శివమణి. పూరి జగన్నాథ్ గారి సినిమాలో నాగార్జున గారి చేస్తే ఎలా ఉంటది అని చెప్పే దాంట్లో నాకు శివమణి వాజ్ లైక్ క్యారెక్టరైజేషన్ నాకు కొంచెం మెంటల్ ఏంది అవన్నీ లిటరల్ గా మసబిస. కామెడీ సీన్ చాలా బాగుంటది. షకీబాబ్ అది షకీబాబ్ వస్తుంటది, అది మంచిగా ఉన్నా కానీ నువ్వు రాడు. సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. అసలు ఆ సీన్ అంతా ఎవరుంటదా కేక్ ఉంటది. అప్పట్లో సీన్ లో ఎదుటోడిని నవ్వించకుండా, ఒకరిని బాడీ షేమ్ చేయకుండా థియేటర్ లో కడుపుబ్బా నవ్వించగలిగే సినిమాలు ఉన్నాయి అప్పుడు. అప్పట్లో ఇప్పుడు కూడా రావురా. బట్ నాకు ఆ సినిమాలో ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్లైమాక్స్ లవ్ స్టోరీ ఓకే, నాకు అర్థమైంది సినిమా ఇస్ లవ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. లాస్ట్ కి అంత కలిపి లైక్ దత్తగడ పుట్టుకుని చచ్చిపోతాడు, లైక్ వీళ్ళందరూ ఏదో నడుస్తూ ఉంటది, హీరోయిన్ కి గొంతు పోయింది అంటారు. పోకిరి తర్వాత ఏ సినిమాతో వస్తాడు అనుకున్నప్పుడు ఈ కేమ్ బ్యాక్ విత్ అల్లు అర్జున్, దట్ ఈస్ దేశముద్రం. సినిమా మొత్తం ఎట్లా సినిమా మొత్తం ఒక ఎత్తు, ధూల్పేట్ సీన్ ఒక ఎత్తు. ధూల్పేట్ సీన్ నాకు ఇప్పటికీ చెప్తా, నాకు ఇంకా చాలా 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 గుర్తు. అల్లు అర్జున్ ఇట్లా అని ఇట్లా బైసెప్ తోటి ఇట్లా కర్రలేస్తాడు, చిరిగిపోతాయి షర్ట్. నేనేం చేసాను తెలుసా, అప్పుడు 2 years ఓల్డ్ షర్ట్లు వేసుకుని ఇట్లా అనుకునేవాడిని టైట్. సినిమా మొత్తం ఒక్క సీన్ చాలు, అమ్మ బాబాయుడు మావలోడు కాదు వీంతో పెట్టుకుంటే పోతావు అనే ఫీలింగ్ ఒక్క సీన్ ఒక్క షాట్ తో చూపించాడు. బట్ విలన్స్ వీక్ రా, ఏంటి కామెడీ అది కూడా దాంట్లేదేగా. ఐ డోంట్ థింక్ పూరిగా చేసినట్టుగా ఇంకెవరు సినిమాలు చేయాలి, అది మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్. 2007 లో చాలా రోజులు ఒక పెద్ద పేరు వినబడతా వచ్చింది. చిరంజీవి గారి కొడుకు సినిమాలో వస్తున్నారంట, ఎవరు తెలీదు. చిరుత రిలీజ్ అయిన తర్వాత నేను థియేటర్ లోకి వచ్చేంత వరకు రామ్ చరణ్ ఫేసెస్ చూడలేను. ఈవెంట్ లో కూడా ఇట్లా ఎగిరినట్టు ఏదో ఒక ఫోటో ఉంటది రా, గుర్తులేదు అంటే లైక్ దాని ఫేస్ అంత క్లారిటీ కనవాలి. థియేటర్ కి వెళ్ళి చెప్తున్నా, అన్ని సినిమాల్లో పూరి జగన్నాథ్ గారి సినిమాల ఇంట్రో సీన్లు వేరే. రామ్ చరణ్ గారికి పడ్డంత సూపర్ గా ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న స్టార్ హీరో ఫిల్మ్స్ ఎవరికి ఇంట్రో పడలేదు. ఆ ఇంట్రో నా భూతో నా భవిష్యత్ అప్పట్లో. ఒక కొత్త హీరో, ఒక ఫ్రెష్ ఫేస్, అప్పటి వరకు ఎవరు కూడా బిగ్ స్క్రీన్ మీద ఎవరు చూడలేదు. అలాంటి పర్సన్ ని నువ్వు ఒక మాస్ ఇంట్రో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రోస్ ఎట్ దట్ టైం, అలాంటి ఇంట్రోలు నువ్వు ప్రొవైడ్ చేసి జనాల చేత చీర్స్ కొట్టించి
అలాంటి యాక్షన్ షార్ట్స్ అన్ని పుల్ చేయించి పీపుల్ ని ఒక మాస్ హీరోగా బిలీవ్ చేయగలిగావు అని అంటే దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ టాస్క్. బట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంకా యాంగిల్ మొత్తం చేంజ్ అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఇక్కడ నుంచి అవును అవును దేశం ముదురు వరకు కూడా ఒకలాగా ఉంటుంది, బట్ చిరుత నుంచి స్టైల్ మారిపోయింది. ఐ థింక్ అప్పటి నుంచే పూరి గారికి బ్యాంకాక్ అలవాటైంది అనుకుంటే ఇంకా దాని తర్వాత వచ్చిందో సినిమా ఏంటి, అప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఆకల్లో ఉన్నారు చాలా మంది. పుజ్జిగాడు ఇప్పటికీ హిట్టో కాదో నాకు తెలియదు కానీ అప్పటి వరకు చూసిన ప్రభాస్ ఒకటి, పుజ్జిగాడులో చూసిన ప్రభాస్ ఒకటి. అసలు క్యారెక్టరైజేషన్. హలో ఎవరు? అండి మీ వాయిస్ బాగుందండి, ఏమన్నా మాట్లాడండి. రే ఎవరా నువ్వు? అంటే పాట పాడండి. పళ్ళు రాలిపోతాయి కదవా. నేను దాని థియేటర్కి వెళ్ళిన. ఇట్ వాస్ ద మోస్ట్ ఫన్. ప్రభాస్ అంత ఫన్నీగా, అంత జోవియల్ గా, అంత లైక్ టోటల్ ఖుల్లాగా బాగా చేసిందంటే మాత్రం నాకు పుజ్జిగాడు అనిపిస్తుంది. ఫ్లిక్కర్ లైట్లు అవుతా ఉంటే వాన పడతా ఉంటది, చుట్టూ 20 మంది ఉన్నారు, ఉంటే ఎదురుగా శివన్న ఉన్నారు, అయితే భయం లేదురా. అంటే అదంతా లైక్ అది చూసినంత సేపు కూడా అమ్మ బాబు ఇట్లా కదా కావాలి. అండ్ ఆల్సో రజనీకాంత్ రెఫరెన్స్ లు. పూరి జగన్నాథ్ ప్రతి సినిమాలో ఏదో రకంగా క్లైమాక్స్ పోతుంది భయ్య. ఓవరాల్ గా కూడా లైక్ కొంచెం ఎమోషన్ తగ్గుతుంది బుజ్జిగాడ్లో కూడా. బట్ రియలీ ఎంజాయ్డ్. సరే పర్లేదే, పోకిరి లాంటి సినిమా వచ్చింది, మళ్ళీ అలాంటి సినిమా చేయడం కష్టంలే అనేటప్పుడు పోకిరి క్యారెక్టర్ కన్నా దాని దాని అమ్మ మొగుడైన క్యారెక్టర్ తీసుకుని వచ్చాడు. పోకిరి తర్వాత ఇంత పెద్ద సినిమా ఐ డోంట్ థింక్ పూరి జగన్నాథ్ మళ్ళీ చేయలేకపోయారు. ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయా హూం. జస్ట్ ఇది చూపించిన తర్వాత, అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు చూపించిన తర్వాత థియేటర్లు దద్దరిల్లిపోవడం అంటే మామూలు ఇష్టం కాదు. అక్కడ మనకి ఇంకొక ఆయుధం దొరికింది, ద బిగ్గెస్ట్ వెపన్ ఆఫ్ దాట్ టైం, ఎస్ఎస్ తమన్. మనకి బాహుబలి తర్వాత నుంచి మనకు ఓఎస్టీ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అని చెప్పేసి, బీజిఎంలు అని చెప్పేసి యూట్యూబ్లో వదులుతున్నారు. కానీ ఒకవేళ కనుక బిజినెస్ మ్యాన్ టైంలో కనుక ఈ ఓఎస్టీ సిస్టమ్ పెట్టి ఈ బీజిఎంలో కొట్టుంటే ఇప్పుడున్న సినిమాలలో ఏదైతే బీజిఎం ఉన్నో ఏవి దాని ముంగట పనికి కూడా ప్యామ్ 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 స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఏలుకి చేతిలో రూపాయి ఉండదు, కానీ ముంబై వెళ్ళి వచ్చా ఓపించి అసలు అంటే నువ్వు అన్నట్టుగానే ఒక స్లమ్ లో ఉంటూ ఏమీ లేకుండా బిజినెస్ డీల్స్ కానీ, ఆ ధైర్యం కానీ, ఆ తర్వాత పొలిటికల్ అఫైర్స్ కానీ అవన్నీ కూడా పెట్టుకుని ఒక క్యారెక్టర్ ని ఇంత అంటే భయమే ఉండదు ఇంకా. అంతే. ఆ టైంలో తెలిసింది ఇంకా రెగ్యులర్ పూరి టచెస్ అన్ని వెళ్తానే ఉంటాయి. సూర్యబాయ్ మాఫియా అనేది లేదు ముంబైలో. యాక్చువల్ గా ఈ లైన్ వచ్చింది ఆర్జీవి నుంచి. ఇప్పుడు ముంబైలో ఒక డాన్ అనేటోడు లేడు. ఒకవేళ ఆంధ్ర నుంచి ఒకడు వచ్చి డాన్ గా ముంబైలో అయ్యి ఒక మాఫియాని మళ్ళీ రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటది అనే దాని మీద స్టోరీ రాసినంటేనే లాస్ట్ లో క్లైమాక్స్ లో మనకు తెలుసు ఆల్రెడీ. లైక్ కెమెరా మాట్లాడుకొని నీ టార్గెట్ 10th మైల్ అయితే ఐ థింక్ అక్కడ నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. బిజినెస్ మ్యాన్ లో ఏవైతే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన వదులుకోవాల. ఇప్పుడు ఇంకా పీపుల్ ఆర్ మోర్ అవేర్. ఏ సీన్ వ్యాలిడ్, ఏ సీన్ ఇన్వాలిడ్, ఒక ఫిలిం లో అవసరమా కాదా అని ఆడియన్సే జడ్జ్ చేయగలుగుతున్నారు. ఆ టైంలో ఎంత జడ్జ్ చేసినా గానీ అవుట్పుట్ లో కనపడేది కాదు. బట్ ఇప్పుడు అలా అయిపోయింది. దాని వల్లే స్టెప్ బై స్టెప్. ఐ థింక్ లాస్ట్ బిగ్గెస్ట్ సినిమా అండ్ లాస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ హిస్ కెరియర్ టెంపర్. అది ఇద్దరికి కావాలి. చాలా కష్టం. లైక్ అప్పట్లో ఎన్టీఆర్ గారి ఫ్లాప్ పరంపర మామూలుగా కాదు, అయిపోయింది అనేసి ఒక సర్టన్ టైంలో. పూరి జగన్నాథ్ కూడా ఇంకా అయిపోయింది భయ్యా, కష్టం, ఇంకా సినిమాలు సరిగా రావట్లేదు. బట్ టెంపర్ వాస్ సచ్ అ బిగ్ థింగ్. చాలా బాగుంటది అసలు. అంటే ఆయన స్టోరీ రాయలేదు, ముఖ్యంగా ఆయన రాయలేదు, వకంతం రాశారు. దాన్ని ఆయన తీసుకోవడం విషయం చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, డైలాగ్ రైటింగ్ అన్ని బాగుంటాయి. నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. క్లైమాక్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఒకవేళ క్లైమాక్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ రెగ్యులర్ పూరి సినిమా లాగా అయిపోయేది సినిమా. పూరి గారి ఫిల్మ్స్ లో క్యారెక్టర్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ అప్పటి వరకు చూసిన వాటికన్నా చాలా అన్యూజువల్ గా ఉంటాయి. ఆయన సీన్స్ రాసుకునేది అట్లుంటది. టెంపర్ వాస్ దాట్ కైండ్ ఆఫ్ సీన్. ఆ సీన్ క్రియేట్ అయ్యేది అట్లానే క్రియేట్ అవుతుంది. 4 సార్ 5 సార్. నేను థియేటర్ లో చూసినప్పుడు స్టిల్ 2015 నాకు మైండ్ పోయింది. 5 అన్న తర్వాత ఏం మాడుతున్నావురా. నేను ఇంకేమనుకున్నా అంటే ఇంకో సీడీ వస్తుంది చేస్తుంది అని కూడా వెయిట్ చేస్తా ఉంటా ఆ సీన్ కోసం. ఇంకా ఏమీ లేదు, హీరో గారి దగ్గర చేతులు ఏం లేదన్నప్పుడు వాని ప్రాణాలే పెట్టేసిండి ఇంకా అక్కడ. సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుందే. తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరిదీసే దమ్ము మీకుందా? ఆ సీన్ కూడా ఎట్లుంటది అంటే లైక్ టోటల్ గా ఇప్పుడు నన్ను ఉరి తీయండి, ఇప్పుడు నన్ను ఉరి తీయకపోతే ఇంకా వేస్ట్ అన్నట్టు మాట్లాడతాడు. హైయెస్ట్ ఎలివేషన్ సీన్స్ పడ్డ దాంట్లో ఇదొకటి. పోలీస్ స్టేషన్ సీన్
అవును, పోలీస్ స్టేషన్ సార్ మీరు మారిపోయారు సార్, మీరు మీరు మారిపోయారు మారారు సార్. నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. పోసాని గారి క్యారెక్టర్ వాస్ ద గోట్ ఇన్ దట్ ఫిల్మ్. నిజంగా ఎన్టీఆర్ గారితో పాటు అలాంటి క్యారెక్టర్ కూడా షేన్ అవ్వచ్చు అనిపించేది ఆ సినిమానే. అలాంటి సినిమా ఇంకా మళ్ళీ రాలే, అక్కడి నుంచే పోయిందిరా సినిమా. అక్కడి నుంచి ఐ థింక్ స్టార్ట్ అయింది అక్కడ నుంచే కాదు, ఇలాంటి బీజాలు పడ్డాయి. గంగుతో రాంబాబు తల నుంచే పోయింది, ఇక్కడ లేచి మళ్ళీ పడిపోయింది. అంటే ఎట్లా అయిపోయిందంటే సిచ్యువేషన్, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ వర్క్ ఇన్ ఈ సినిమాల్లో. పూరి గారి ఫిల్మ్స్ లో ఇలాంటి సీన్స్ వర్క్ అయినాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ వర్క్ అయినాయి, వీటిని మళ్ళీ రీక్రియేట్ చేస్తే వర్క్ అవ్వచ్చు అని థాట్ ప్రాసెస్ లో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కొన్ని సిచ్యువేషన్స్ లో అలా రీక్రియేట్ చేసినప్పుడు కూడా అవి వర్క్ అయినాయి కొన్ని వాటిల్లో. కాకపోతే నాకు తెలిసేది ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఎంత లౌడ్ గా ఉన్నా వాటికి ఒక యునిక్ సెట్ ఆఫ్ క్రైటీరియా క్రియేట్ చేసిండే. ఆ సీన్స్ కానీ వాట్ ఈస్ స్టోరీ లైన్ కానీ ఇట్ వాస్ యూనిక్ గా ఉండేవి అప్పట్లో స్టోరీలో. 2015 తర్వాత దట్ ఈస్ వాట్ ఐ మిస్డ్ ఫ్రమ్ పూరి గారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు బాలయ్య బాబు గారు అలాంటి సినిమా ఎలా చేశారని చెప్పేసి. పైసా వస్తుంది నాకైతే మాత్రం వినబుద్ధి కావట్లేదు, చిరాకు వచ్చేస్తుంది. క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ కెమెరా ముందు ఉన్నా కానీ కనీసం అసలు ఇప్పటి వరకు డైరెక్షన్ చేసి వచ్చా అనే ఫీలింగ్ లో క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట పూరి గారి సినిమాలు ఇప్పట్లో చూస్తుంటే. నాకు దాని తర్వాత చాలా రోజుల తర్వాత అరే ఈ సినిమాలో కొంచెం మంచి కాన్సెప్ట్ ఉందిరా అనిపించింది మాత్రం ఇస్మార్ట్ శంకర్ లో. అప్పటి వరకు రామ్ తో కొలాబరేట్ కాకుండా ఆ తెలంగాణ యాసలో ముఖ్యంగా మణిశర్మ బీజం కొడుతుంటే చిప్పు అండ్ ఆల్సో కాన్షియస్నెస్ ట్రాన్స్ఫరింగ్, అరే చాలా యూనిక్ ఉంది. మళ్ళీ టెంపర్ తర్వాత ఓకే ఇది ఒకటి బాగుండబోతుంది, ఐ క్యాన్ ఎంజాయ్ అనే ఫీలింగ్ తో నేను థియేటర్కి వెళ్ళిన. అయితే ప్రాబ్లం ఏమైపోయిందంటే యూనిక్ పాయింట్ ఇంత ఉంటే వీక్నెస్ అన్ని గిన్ అయిపోయింది, మిగి బాగా దొబ్బింది అది. ఇప్పుడు హీరో ఉన్నాడు రా, హీరోకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పినాం, ఓకే ఈ హీరో గానికి వీడు ఇట్లాంటాడు అని చెప్పేసినాం, ఓకే. దాని తర్వాత నువ్వు చెప్పాల్సిన కాన్ఫ్లిక్ట్ ఏంది, లైక్ ఈ చిప్పు పెట్టాలని చెప్పేది. దీనికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటది, అవసరం లేనన్ని సీన్లు జరుగుతూ ఉంటాయి. కామెడీ పెడతా ఉంటాడు, పేరుకి కామెడీ, కాకపోతే అంత రోత నడుస్తూ ఉంటది. సారీ జస్ట్ థింక్ చేయి, ఒకటి బ్రెయిన్ లో చిప్ ఇంప్లాంట్ చేసి ఇంకొకటి మెమరీ లోడ్ చేసి వాడి దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది దాని చుట్టూ స్టోరీ రాసి వాడి వెనకాల ఎవరో పడుతున్నారు. హీరోకి వాడి లవ్ ఇంట్రెస్ట్ లూజ్ అయ్యాడు అండ్ ఆ తర్వాత వాడికి రియలైజేషన్ వచ్చింది. వాడు టూ మెమరీస్ ఎలా యూజ్ చేసుకుని ఐడెంటిటీస్ ని ఎలా మెయింటైన్ చేస్తాడు. ఇది ఎంత అద్భుతమైన స్టోరీ లైన్. కానీ దీంట్లో లో క్వాలిటీ రైటింగ్ ఇవన్నీ తీసుకుంటూ వెళ్తే రోతని యాడ్ చేసి ఆఫ్టర్ టెంపర్ నాకు ఒక్క సినిమా కూడా పూరి గారిది చూడలేకపోయినా, ఒక సిట్టింగ్ లో చూడలేకపోయినా, నిజంగా చూడలేకపోయినా. అసలు క్రింజ్ క్లీషే సీన్స్, రోత లైక్ టోటల్ లౌడ్ సీన్స్ ఎంత పెరిగిపోయినాయి అంటే ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా ఇస్మార్ట్ శంకర్ వాజ్ ద విక్టిమ్ ఆఫ్ దాట్. లిటరలీ ఇట్ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ పాయింట్, బాల్ పాయింట్ కాదు. అప్పటి వరకు ఐ డోంట్ థింక్ తెలుగులో అలాంటి పాయింట్ క్రియేట్ చేయలేదు. ఇట్ ఫెల్ట్ లైక్ అయిపోయింది, ఇంకా ఈ సినిమాతో ఇంకా సర్దేసుకోవాలి అనే ఫీలింగ్ లో వచ్చేసింది. ఇస్మార్ట్ శంకర్ వాజ్ ద లాస్ట్ రా ఫర్ మీ. ఓకే అయిపోయింది, పూరి జగన్నాథ్ గారు వన్స్ వాజ్ అ లెజెండ్, ఇంకా అయిపోయింది అనే ఫీలింగ్ లో ఉండే అయితే మాత్రం అక్కడితో కథ సమాప్తం అనే ఫీలింగ్ లో ఉన్నా. డెస్టినీ మా ముగ్గురిని కలిపింది, డెస్టినీ పూరి గారిని నా లైఫ్ లోకి తీసుకొచ్చింది. మేము ఒక్కటే ఫిక్స్ అయినాం, ఇండియా షేక్ అవ్వాలి, ఇండియాని షేక్ చేయాలి. 2022లో ఆగ్ లగా దెంగే. మా బాబాయ్ ఆ సినిమా నేను ఎంత పెద్ద పూరి ఫ్యాన్ అయితే ట్రైలర్లు, టీజర్లు, సాంగ్స్ అన్ని నాకు సైరన్ బెల్స్ కొడుతున్నాయి. పోకురా ఈ సినిమాకి పోతే నాకు పూరి జగన్నాథ్ గారి సినిమా రా, పోవాలరా. పోయినా నేను చూడదలుచుకోవాలా. థియేటర్ లో పోయి చూసిన తర్వాత ఫస్ట్ 2 నిమిషాలు చచ్చిపోయినరా బాబు, నిజంగా చూడలేకపోయినా. ఇప్పటికీ చెప్తా లైక్ చిరుతాల క్రియేట్ అయిన ప్రాబ్లమ్ ఇప్పటికి ఇక్కడ వచ్చింది. చిరుతాల హీరోయిన్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ ని తీసుకొచ్చి దీనిలో పెట్టిండు. 2006లో 2007లో అప్పుడు వస్తే 2022 ఇప్పటికీ మారలేదు. ఈవెన్ ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిందని చెప్పేసి అట్లా అనుకున్నా కానీ ఇట్ వాస్ 2019, 3 years పట్టింది. ఇప్పటి వరకు ఓటీటీ వచ్చింది, కోవిడ్ వచ్చింది, జనాలు చాలా సినిమాలు చూసిరు, చాలా మారింది. ఈయన మాత్రం మారలేదు. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో నేనైతే మాత్రం అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వాస్ లైక్ కొడుతున్నాం, వస్తున్నాం, రాడ్ దింపుతున్నాం, నిజంగానే దింపారు. ఓపెనింగ్స్ మంచిగానే వచ్చినాయి. హిందీలో కూడా 4 crore 5 crore నెట్ ఓపెన్ చేశాడు. మామూలు గాలే అప్పట్లో అరే లైగర్ అనేది మామూలుగా దావా క్రియేట్ చేయలేదు. దిస్ క్యాన్ బి కమ్ బ్యాక్ ఫర్ వాట్ ఈస్ పూరి జగన్నాథ్ అనేసారు మాట. ఇప్పుడు విజయ్ దేవరకొండ పుల్ చేసిన ఆడియన్స్
అంటే ఇండియా వైడ్ అరే ఎవరున్నారా చెప్పు, అప్పటి వరకు కూడా ఒక స్మాల్ ఫిలిం అనే అనుకో ఓ రకంగా. అలాంటి ఫిలింని తీసుకొచ్చుకొని నువ్వు హిందీలో కూడా 5 కోట్లు ఓపెనింగ్ నెట్ కొట్టిన సినిమా ఏమని చెప్పు ఆఫ్టర్ బాహుబలి. నిజంగా చెప్తున్నా కదా, పూరి గారి సినిమాలకు చాలా రోజుల తర్వాత ఏంటి పూరి గారి సినిమా కూడా ఇంత బాగా హైప్ ఉంటుందా అని ఫీలింగ్ క్రియేట్ చేసిన లైగర్. థియేటర్ లో పోయి చూసినారా నేను సలిజర్ నాకు కాదు థియేటర్లో పోయి చూడటం కాదు, వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో అన్ననే పండిత్ తెలుగు మాట్లాడుతుంటే వాళ్ళు మొహాలు చూసుకొని ఇదేదో షూటింగ్ అప్పుడు మాట్లాడితే బాగుండే అని అన్నారు. నాకు అర్థమైంది వీళ్ళు దొరికిన స్క్రాప్ తో సినిమా తీసారా లేదా చెక్కి తీసుకున్నారా అని. అంటే ఐ మీన్ లైక్ నీకు రాకపోతే నేర్పించి సినిమా తీసుకుంటావు కదా. లైగర్ సినిమా చూసిన తర్వాత నిజంగా ఈయనే నా పోకిరి తీసింది, నిజంగా ఈయనే నా బిజినెస్ మ్యాన్ తీసింది, నిజంగా ఈయననైనా బుజ్జిగాడు లాంటి క్యారెక్టర్ రాసింది, నిజంగా ఈయననైనా నేను ఇంత సినిమా తీసింది. నాకు అన్ని డౌట్లు వచ్చేసినాయి. లెట్స్ లాస్ట్ ఎంట్రీ మైక్ టైస్ వచ్చిండు అయ్యా. ఆ క్లైమాక్స్ చూస్తుంటే నెత్తి నేలకేసి కొట్టుకోబుద్ది నాకైతే మాత్రం. నిజంగా చెప్పు పూరి అయినా డాపుల్ గ్యాంగర్ లేక మీరు ప్లేసులు మరి డైరెక్ట్ చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు అని ఫీలింగ్ వచ్చింది. మైక్ టైసన్ ఎందుకు వచ్చిండు? అక్కడెక్కడో జరుగుతుంది ఫైట్, ఇక్కడెక్కడో అరీనాలో కావాలి, దీన్ని ఆపేసి లైవ్ టెలికాస్ట్ లా చూపించి వాళ్ళు అటేంది నిజంగా చెప్తున్నా కదా మైండ్. నాకు ఇప్పటికీ నేను ఆ మూవీ ఉన్నది అవైలబుల్ లో, బట్ స్టిల్ ఓపెన్ చేసి చూడకపోవటానికి పెద్ద రీజన్ ఏంటంటే సుకుమార్ గారి ఇంటర్వ్యూ. దాంట్లో ఎంత కాన్ఫిడెంట్ గా అంటే అప్పటికప్పుడు నేను రాసేస్తాను లైన్ డైలాగ్స్ నేను రాసేస్తాను అని అంటే, అరే ఇప్పుడు పూరి గారు కూడా కోవిడ్ టైంలో కానీ అన్ని చోట్ల చూసుంటారు కదా మెటీరియల్ ఏంటి, ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ కావట్లేదు, 2015 నుంచి ఫిలిమ్స్ ఎందుకు వర్క్ కాలేదు, కనీసం ఒక నలుగురిని అడిగినా చెప్తారు యువర్ గ్రేట్ ఫిల్మ్ మేకర్, మీరు అంత పెద్ద ఫిల్మ్ మేకర్ కదా. ఇప్పుడు ఇవన్నీ 4 పాయింట్లు తీసుకుంటే ఈజీలీ మీరు కరెక్ట్ చేసుకోగలరు ఆ సిచ్యువేషన్ లో. అంటే ఏముంది ఇప్పుడు ఆయన బేసిక్స్ ఆయనకి రానివి కాదు, టెక్నికాలిటీ ఆయనకి రానిది కాదు, స్క్రీన్ ప్లే ఆయనకి తెలియంది కాదు, జస్ట్ స్క్రిప్ట్ కానీ ఆ స్టోరీ రైటింగ్ కానీ అవన్నీ కూడా కొంచెం అప్డేట్ చేసి సరిపోయేది కదా. బట్ లైగర్ లో చాలా కాన్ఫిడెంట్ గా నేను అక్కడే కూర్చొని రాస్తాను. ఇంకో హింట్ ఏంటి చెప్పనా, ఆ టైజన్ వాళ్ళ వైఫ్ ముందే చెప్పింది మా వాడికి యాక్టింగ్ రాదని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి చెప్పిందంట. మైక్ టైసన్ సినిమా చేసినట్టు గుర్తుకులేదురా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే డబుల్ ఇస్మార్ట్ 15th నాడు వస్తుందిరా, నీకు సినిమా మీద నమ్మకం ఉందా? ఇది పూరి గారికి ఒక సేఫెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్టర్ లైగర్. లైగర్ నష్టాలని భర్తీ చేయడానికి ఇది కదా ఇప్పుడు. కానీ దీంట్లో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ వచ్చిన దానికి డబుల్ ఇస్మార్ట్ వచ్చిన దానికి మధ్యలో సర్టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది, ఆల్మోస్ట్ ఐ థింక్ 5 years దాకా గ్యాప్ ఉన్నట్టుంది. ఆ 5 years ఇస్మార్ట్ శంకర్ వచ్చి 5 years అయింది. ఈ 5 years లో ఆ ఆడియన్స్ కూడా నువ్వు అన్నట్టుగా ఒక వైపు నుంచి లైగర్ ఎక్స్పోజ్ అయింది, సో దానివల్ల వాళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే పీపుల్ ఆర్ మోర్ అవేర్. ఇస్మార్ట్ శంకర్ ఎప్పుడు వచ్చింది, బిఫోర్ కోవిడ్ ఓ రకంగా చెప్పాలంటే 2019 అంటే అంతే, బిఫోర్ కోవిడ్, జూన్ జూలై. సో ఇప్పుడు ఇది ఆఫ్టర్ కోవిడ్, సో పీపుల్ ఆర్ మోర్ పిచ్చి ఏం చూడాలని. ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ ఫిలిం, నాకు పెద్దగా క్రింజీ ఫీలింగ్ ఏం లేదు, నేను బయటకు వస్తూ నవ్వుకుంటూ వచ్చాను, హ్యాపీగా వచ్చాను అని అంటే ఇట్స్ ఓకే. డబుల్ స్మార్ట్ లో కూడా నువ్వు ఆ ఫేజ్ లో చూసి అది కూడా బాగానే ఇస్మార్ట్ శంకర్ లాగా అటెంప్ట్ చేసి రాగలిగితే హ్యాపీ. బిఫోర్ కోవిడ్ మన స్కేల్ ఎలా ఉండేదంటే హిట్ అయితే హిట్ చేస్తాం, యావరేజ్ అయితే యావరేజ్ చేస్తాం, ఫ్లాప్ అయితే ఫ్లాప్ చేస్తాం. కానీ ఇప్పుడు అలా లేదు. పోస్ట్ కోవిడ్ హిట్ అయితే హిట్ చేస్తాం, యావరేజ్ అయితే పడుకోబెడతాం, ఫ్లాప్ అయితే పాతాలని తొక్కుతాం. నాకు 5 years గ్యాప్ అవన్నీ కూడా కాదు. ఇస్మార్ట్ శంకర్ కి డబుల్ ఇస్మార్ట్ కి మధ్యలో లైగర్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ ఆడడానికి మూడు మెయిన్ కేటగిరీస్. ఫస్ట్ సాంగ్స్, రామ్స్ క్యారెక్టర్. థర్డ్ది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ హీరో క్యారెక్టరైజేషన్ కంటే సాంగ్స్ మ్యూజిక్ బాగా డామినేట్ చేసిన నా ఫీలింగ్ ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో మనకు 1 month ముందు 2 months ముందు సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఒక హవా క్రియేట్ అయిపోయింది ఇస్మార్ట్ శంకర్. ఇట్ బికేమ్ అన్ ఈవెంట్ ఫిల్మ్. మెయిన్ పిల్లర్ అయిన మ్యూజిక్ కే డబుల్ ఇస్మార్ట్ కి పెద్ద రాడ్ అయింది. మనీష్ శర్మ గారి సాంగ్స్ పెద్ద రాడ్. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కి నాకు అర్థమైంది, ఓకే ఇది డెత్ బెడ్ మీదకి రెడీగా ఉంటుంది అని ఫీలింగ్ వచ్చింది. ట్రైలర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఓకే ఇది చచ్చిపోయింది, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ మనం ఒకసారి చూసుకొని చివరి చూపు చూసుకున్నట్టు చూసేసుకొని లైక్ తగలెట్టేయండి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఏంటి పోయి అంతగా మాట్లాడుతున్నావు, నువ్వు కావాలని హేట్ స్ప్రెడ్ చేస్తున్నావు అనుకోండి. లైగర్ చూసిన తర్వాత నాకు అక్కడ అనిపించింది దిస్ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ అ లెజెండ్. ఇఫ్ హీ చేంజెస్ అండ్ మేక్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, నేను ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి అందరికంటే ముందు పొద్దునేంది నేను 12కి ఆడపోయి థియేటర్ కాడ కూర్చుంటా. నేను అట్లా రెడీగా ఉన్నా. అయిపోయింది. ఈజ్ నాట్ డూయింగ్ దాట్ ఎనీమోర్, ఈజ్ నాట్ గోయింగ్ టు డూ దాట్ ఎనీమోర్. ఇన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత, ఇన్ని సినిమాలు వచ్చిన తర్వాత చేంజ్ ఏమన్నా వస్తుందా అంటే ఈపాటికి రావాల్సి. అప్పటికే లైగర్ వచ్చిన తర్వాత హీ షుడ్ హావ్ చేంజ్డ్. అయిపోయింది. హీ వెంట్ ఆన్ టు మేక్ అ వెరీ వెరీ ఈజీ ప్రోడక్ట్, దాట్ ఈస్ డబుల్ స్మార్ట్. ప్రస్తుతానికి అయితే మాత్రం నాకైతే
అసలు లేదు, ఆ నమ్మకం లేదు, ఏమీ లేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు అనిపిస్తుంది. మీ థాట్స్ ఏంటో చెప్పండి నాకు కింద కామెంట్స్లో. అండ్ మీ ఫేవరెట్ పూరి జగన్నాథ్ గారి ఫిలిం చెప్పండి. మీ ఫేవరెట్ పూరి జగన్నాథ్ గారి ఫిలిం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి నాకు కింద. సో యా, సబ్స్క్రైబ్ చేసుకోండి.